చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Now it's time to welcome the gorgeous Indraja garu. Hey challa gali kavalante chanda mamanu తీసుకొస్తాడే అడిగింది అందిస్తాడే అంతకు మించింది తెచ్చిస్తాడే కోరింది తీరుస్తాడే వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే Now put your hands together to welcome Navvula Nawab Nagbabu garu. ఎవరైనా గానీ ఎక్కడైనా గానీ పొరపాటు చేస్తే కష్టాలు వస్తాయి, కానీ ఇక్కడేంటో నవ్వులు వస్తాయి అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకీ ఆ పొరపాటు ఏంటి, చేసింది ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఏమే వెనకాతల వెంట పడుతున్నారు, నీకు కంగారు లేదా? వెనకాల ఎంట పట్ట నీకు కొత్త నాకు కాదు. ఇలా పరిగెడుతుంటే నాకు ఆవేశం వస్తుంది, నీకు ఆవేశం కూడా రావట్లేదేంటి? ఆయాస బట్ట నీకు అలవాటే నాకు లేదు. సరే పెళ్లి చేసుకుందాం ఫాస్ట్కి వెళ్ళి. సర్లే కానీ డార్లింగ్, ఇప్పుడు మనం ఎందుకు లేచిపోతున్నాం? మా అమ్మానికి పెళ్లి ఇష్టం లేదు, అందుకే మన ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం అంతే. పద మ్యారేజ్ చేసుకుందాం. దండలు రెడీ కదా? మన కాలు మెట్లు రెడీ రా, కాలు బొట్లు రెడీ. మనకి పెళ్లి అయిపోయిన తర్వాత ఏం లేకపోయినా పర్వాలేదు, మనకి ఫస్ట్ నైట్ అవ్వాలరా. మనకు రూమ్ కావాలి. ఎలాగా? పంచగట్ల రూమ్ ఉందిరా, 2000. పంచగట్ల రూమ్ 2000 తీసేసుకో. అడ్రస్ ఎక్కడ? నా రూమే. ఆఫీస్ అనుకు రావాలి కదా, వెయిట్ చేద్దాం. అయ్యా కొంచెం ధర్మం చేయండి అయ్యా. ఏరా కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా? నీ కాళ్ళు చేతులు కూడా బాగానే ఉన్నాయి కదా, ధర్మం చేయొచ్చు కదా. కూర్చో. అరే ఆఫీస్ వచ్చాడా చూడు. హాస్పిటల్ బెడ్ నుంచి వచ్చినట్టున్నాడు నీరసంగా. అయ్యా అందరికీ నమస్కారం. నేను రిజిస్టర్ ఆఫీసర్ని. లవ్ మ్యారేజ్లు లేచిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రులను కాదని లవ్లు చేసుకొని నేను చంపుకుంటున్నారు, దీన్ని ఆయన చంపుకుంటున్నారు. అంతేకనే ఇప్పుడుకొచ్చి నా సర్వీస్ లో ఒక్క లవ్ మ్యారేజ్ కూడా నేను అంగీకరించలేదు, ఎందుకంటే నాది కూడా లవ్ మ్యారేజ్. అన్న రామ్ ప్రసాద్ అన్న, మా స్కిట్ లో ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత డైలాగ్ ఆయన చేసి చెప్పించలేదు. పెళ్లి చేసుకోవడానికి ఎవడైనా వచ్చాడు అసలనే? నమస్తే సార్, మాకు మ్యారేజ్ చేస్తారు. కిలో కందిపప్పు ఎంతో తెలుసా? కిలో పెసరపప్పు ఎంతో తెలుసా? కిలో వెళ్ళిపోతావు ఏంట్రా? ఇది కిరాణా షాపా రిజిస్టర్ ఆఫీసా? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? అంటే మా అమ్మగారు ఒప్పుకున్నారండి. మీ నాన్నగారు? నాన్నగారు లేరండి. లేకపోవడం ఏంటి? వాళ్ళ అమ్మగారు ఇంకో పెళ్లి కాలే. వాళ్ళ అమ్మగారికి పెళ్లి కాకుండా ఇది ఎలా పుట్టింది? వాళ్ళ అమ్మగారు అదే ఫీల్ అవుతున్నారు, నాకు పెళ్లి కాకుండా నాకు కూతురు పెళ్లి చేసుకుంటుంది ఏంటి అనేసి. మరి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్నకి పెళ్లి ఇష్టమేనండి. మీరు ఈ పెళ్లి ఇష్టమైనప్పుడు ఇక్కడికి రావాలి కదా? అంటే లేచిపోయి పెళ్లి చేసుకున్న మా అమ్మ నాన్నకి ఇష్టం, అందుకే ఇలా కలిసి వచ్చానండి. త్వరగా పెళ్లి చేయండి. చేత ఉండ కంగారు పడతాటి. సాక్షి సంతకాలు కావాలి. వీడి పేరు సాక్షి, సంతకం పెడతాడు. 2 సంతకాలు కావాలయ్యా. 2 ఆడే పెడతాడు. 2 ఆడి పెడితే కుదరదు, 2వ సంతకం ఇంకొకటి పెట్టాలి. మీరు పెట్టండి.
నా సంతకం చల్లదయ్యా. చల్లని సంతకం ఎందుకు నేర్చుకున్నారు మీరు? ఓరి అమ్మ, ఆది గారి దగ్గర కంటే ఎక్కువైపోయింది రండి. నువ్వు 10 నిమిషాల్లో సంతకం తేకపోతే ఈ పెళ్లి క్యాన్సల్. తెస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటమ్మా ఏంటి? కొంచెం హెల్ప్ చేస్తా, నాకు చిన్న సంతకం కావాలి. ఏమిస్తావు? నీకేం కావాలని ఇస్తా. దాని మెల్ల ఏదో బంగారంలా ఉంది, అది ఇస్తావా? నక్లీసా? నేను ఇస్తాను, వెళ్ళరా. అరే సాక్షి సంతకం పెట్టు. నువ్వు అరే నువ్వు పెట్టు. ఏమే నువ్వు పెట్టు. సంతకాలు అయిపోయినాయా? ఆ. దాంట్లో మార్చుకోండి. ఇదిగోండి తీసుకో. దా. ఆగు. ఆ దండీడికి ఆడికెందుకండి? దండాడికి చెప్తానా? ఆడికెందుకండి? మొగుడు స్థానంలో ఆడి సంతకం పెట్టాడు, సాక్షి స్థానంలో నువ్వు సంతకం పెట్టావు. చెరిపండి సార్. ఒరేయ్, చెరిపోవడానికి ఇది ఏమన్నా దీని జీవితం అనుకుంటున్నావా? గవర్నమెంట్ కాయించు. అందుకే సార్ కొంచెం చింపేయండి సార్. ఒరే, రేపు పొద్దున నా ఉద్యోగం పోతుందిరా. సార్ నన్ను వేసేయమంటారా? నువ్వు ఉండరా, వేసేద్దు. నీకు ఒక ఐడియా ఇస్తాను. ఒక 6 నెలలు వాళ్ళిద్దరిని కాపురం చేసి, కాపురం ఏంటి సార్? కాపురం అంటే కలిసి ఒక గదిలో పెట్టమని. 6 నెలల తర్వాత ఇడాకలు తీసి, అప్పుడు నువ్వు దాన్ని పెళ్లి చేసి. సార్ నన్ను ఇప్పుడు వేసేయమంటారా? ఏయ్, తప్పట్లు కొట్టరా ఆనందంగానే. ఎదవా ఎదవా. సరే సార్, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే ఓకే. డార్లింగ్, ఇదే మన రెంట తీసుకుని వెళ్ళే. బా చాలా బాగుంది. రేయ్ చైతి ఏంటి ఆడి చెయ్యేస్తే చేయించుకుంటావు అలాగా? అయినా ఏంటి, నేను ఏమన్నా పరాయి ఉన్నా దాని మగుడినే కదా. ఏమే హెడ్ కోసం టీ పట్రా. సరే నాకు కాఫీ తీసిరా. ఏమండి ఇప్పుడు కాఫీ కావాలా, టీ తీసుకురావాలా? మూడేం చెప్తా చెయ్యు. సరే ఇయ్యో కాఫీ అట. థ్యాంక్ యూ డార్లింగ్. ఆడికిచ్చేమింటే? మీరే కదండి మొగుడు ఏది చెప్తా చేయమన్నారు. మొగుడు నేనే, వాడు జస్ట్ 6 నెలల వరకే. మొగుడు నువ్వు ఎలాగలుగుతావు? నేను కదా దండేసింది. నువ్వు లోపలికి వెళ్ళి చెప్తా ఫస్ట్. ఏమండి ఈ మధ్యలో నేను బాగా గ్లామర్ వస్తున్నట్లేను? వస్తున్నా కానీ పిలువు ఫస్ట్ నువ్వైతే. చిన్న కన్నా, ఎక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నీకు పెళ్ళైంది కదా, ఏదో చూద్దాం అనిపించి వచ్చేసాను లేరా. ఏమే ఏమండి రా. అత్తయ్య మావయ్య బాగున్నారా? బాగున్నా అమ్మా. నాన్న ఆశీర్వదించండి నాన్న. ఇద్దరు చల్లగా ఉండాలి. మర్యాదలు బాగానే తెలుసు. ఈడొచ్చాడేటి మధ్యలోకి? బాగా క్లోజ్ ఫ్రెండ్స్, ముగ్గురు ఒకే స్కూల్. ఎంత స్కూల్ అయినా ఆశీర్వాదం వాడెందుకు వస్తారా? మర్యాద అరే నువ్వు లోపలికి వెళ్ళిపో స్నానానికి, ఓకేనా? సరే. ఏమే టవల్ మర్చిపోయింది, తీసిరా. అదేట్రా నీ పిల్లని పిలుస్తున్నాడు? ఒకసారి సబ్బు కూడా పెట్టుకుంటాం మొక్కల వల్ల. మీరు ఇలా బెడ్రూమ్ పడుకోండి. ఏమే మన బెడ్రూమ్ పోదామా? మీకు వాళ్ళది కోడల లోపల కూర్చుంది, నీకెందుకు రావన్నీ? ఆడేంటి కోడల రూమ్ లోకి వెళ్ళాడు? ఇదిగో అబ్బాయి. ఏ అమ్మాయి? అదేటి వాళ్ళిద్దరు ఉంటే నువ్వు లోపలికి ఎందుకు దూరేవరా? మొగుడు పిల్లల మధ్యలోకి. ఆ కొడుకు రూమ్ లోకి నువ్వేంట్రా దూరేది లోపలికి? మా ఫ్రెండ్ సరదా ముగ్గురు కలిసి పడుకుంటాం ఒక్కోసారి. కానీ అలా పడుకోకూడదమ్మా, ఆడి బయటికి అంటే. ఏయ్ నీ పని ఇలా కాదు, ఉండండి. మా ఆఫీసర్ వస్తున్నాడు. ఆఫీసర్ ఏంటి గొడవ పెట్టాయా? నా కొడుకు కోడలు పెళ్లి చేసుకుని రూమ్ లో కొత్త వెళ్తున్నారు సార్ లోపలికి. కొడుకు నీకు అసలు నిజం చెప్పలేదా? ఏంటి? వాళ్ళిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చారు. సాక్షి సంతకంలో నీ కొడుకేమో సంతకం పెట్టాడు, సాక్షి కింద రావాల్సినడేమో మొగుడు కింద సంతకం పెట్టాడు. ఇప్పుడు ఎవడో మొగుడు ఎవడంటారు చెప్పు? ఒరే, నాకు తెలియకొడుకున్నాను, మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ చేశారు. కిలో కందిపప్పు ఎంతో తెలుసా? కిలో పెసరపప్పు ఎంతో తెలుసా? 25 కేజీలు బియ్యం ఎంతో తెలుసా? 25 కేజీలు బియ్యం కూడా తర్వాత నాకు తెలుసు. కేజీ సింతపండు 80 రూపాయలు, కేజీ బియ్యం ఏమో 70 రూపాయలు, గట్టి గ్యాస్ బండ్ ఏమో 1000 రూపాయలు, 10,000 రూపాయలు అద్దె, పిల్లల ఫీజు ఏమో 1,00,000 రూపాయలు. నీకేం తెలుసు? నువ్వు నాకు తెలియకొడుగుతున్నాను. సార్ ఇవి ఇక్కడ పగలు కాదు, ఒక ఈవెంట్ కి రాజుగారు ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళి ఆవిడకి డబ్బులు ఇవ్వాలి, ఆ పగలు ఇవి. యారా సిగ్గు లేదురా? మొగుడు సంతకం ఎక్కడ పెట్టాలో తెలియదు. బీటెక్ దాకా చదువుకున్నారు నువ్వు. నాకు పెళ్ళం వద్దు, పెళ్లి వద్దు. ఛీ! ఆడికి ఎలాగో వద్దండి, నువ్వు రాపోదాం. తీసుకొని రా. పోరే, ఏదో పెళ్లి. ఛీ! చూశారు కదా, రిజిస్టర్ ఆఫీసర్ ఎదురుగుండా అడుక్కుంటూ వాడి కింద పెట్టింది నేనేనండి. ఇలాంటి రిజిస్టర్ మ్యారేజ్లు జరగకుండా అప్పుడప్పుడు ఏమన్నా నా చేయి దాటిపోయినప్పుడు ఇలాంటి అడుక్కుంటూ వాళ్ళు ప్రవహించి ఆ పెళ్లిని కూడా క్యాన్సిల్ చేస్తానండి. అర్థమైంది కదా? రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకోకండి, తల్లిదండ్రులను బాధ పెట్టకండి. ఆల్ ది బెస్ట్.
వెల్కమ్ బ్యాక్ రాజు గారు. గ్యాప్ తీసుకున్నారు కానీ మళ్ళీ వచ్చేసారు. మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది. నాగబాబు గారు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ రియల్ లైఫ్ డ్రామాలో మారిపోయిన స్కిట్. ఏదో మధ్యలో పర్సనల్ ఉన్నాయా మీకు? కాదు సార్, అసలు అట్లా ఏం లేదు. అదే లేదు కదా. జస్ట్ అది స్లోగా కొడదామంటే టప్ మంది తగిలేసింది. సీరియస్ గా కొట్టారనుకుని ఆయన కొట్టేస్తున్నారు. మంచి కాన్సెప్ట్ రామ్ ప్రసాద్ సార్. లాగ్ అయింది స్కిట్. డైలాగ్స్ అన్ని యావరేజ్ ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ లో అందరూ యావరేజ్ గా చేశారు ఎక్సెప్ట్ రాజు. వచ్చిన తర్వాత కొంచెం రాజు వల్ల కొంతవరకు ఎంటర్టైన్ చేశాడు కానీ ఓవరాల్ స్కిట్ వచ్చేసి జస్ట్ ఓకే. నెక్స్ట్ బాగా చేయాలి గుడ్. కీప్ ఇట్ అప్. థాంక్యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? సార్ చెప్పాల్సింది అన్ని చెప్పారు. అంటే ఫ్లాస్ ఎక్కడ ఏమైందనేది. ఓవరాల్ కాన్సెప్ట్ ఇస్ గుడ్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఇస్ గుడ్. ఓన్లీ స్కిట్ ఫ్లో అండ్ పంచెస్, డైలాగ్స్ అండ్ పంచెస్ మోర్ ఉండుంటే ఇంకుడ్ హావ్ బీన్ మచ్ మచ్ బెటర్. అండ్ రాజు గారు వెల్కమ్ బ్యాక్. అదిరిపోయింది మీ పర్ఫార్మెన్స్ అయితే, చింపేశారు ఇంకంతే. అండ్ ఆల్ ది బెస్ట్, ఎక్స్పెక్టింగ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఎవరైనా మంచి లొకేషన్ అయినా ఒకేషన్ అయినా కెమెరాలో రికార్డ్ చేస్తారు. కానీ ఇంట్లో జరిగిన ప్రతిదీ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే దాని వల్ల ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఎంత ఫనీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఊర్లో 10 వైన్ షాపులు ఉన్నాయి కానీ ఒక్క ఆసుపత్రి కూడా ఎందుకు లేదండి? అంటే హాస్పిటల్లో మందులు రోజు రోజుకి విషంలా మారుతుంది. అదే వైన్ షాప్ లో మందులు రోజులు గడుస్తున్నా కొద్ది అమృతంలా మారుతుంది. ఏమంటారు రాఘబాబు గారు? నాకు అలవాట్లేదు నీలాగా ఎదవన్నారు ఎదవ. అన్నయ్య పిలిచావా అన్నయ్య? ఏరా అన్నయ్య. పొలానికి మందు కొట్టావా? మందు కొడితే మనుషులే చచ్చిపోతున్నారు, అలాంటిది పొలం చచ్చిపోదా? అందుకే కొట్టలేదు అన్నయ్య. ఏరా పోయినసారి నాగబాబు గారు 1000 ఇచ్చారని ఇంత కాన్ఫిడెన్స్ వేసావు కదా నువ్వు. సరే అమ్మని పిలుద్దామా? ముందు అమ్మని పిలిపించు. అమ్మా ఇదేంట్రా ఇది? హారర్ సినిమా దెయ్యం వచ్చినట్టు వస్తుంది. అమ్మా నాన్న ఎలా పోయాడమ్మా? గాజు పెంక గుచ్చుకొని పోయారు బాబు. ఇప్పుడు నాన్నగారు పోయారు కదా, నీకు ఇబ్బంది అవ్వలేదా అమ్మా? నాన్నగారు బ్రతుకున్నప్పుడే ఇబ్బందిగా ఉండేది బాబు. నాన్నగారి పోలికలు అన్నయ్యకు వచ్చాయా, నాకొచ్చాయా, తమ్ముడికి వచ్చాయా? ఎవరికి రాలేదు బాబు. మరి ఈ విషయం నాన్నగారికి చెప్పావమ్మా? ఆ చెప్పిన తర్వాత పోయారు బాబు. మావయ్య గారు చనిపోయిన తర్వాత మీరు మళ్ళీ పెళ్లి ఎందుకండి చేసుకోలేదు? అంత అవసరం రాలేదేమో వీడికి. అత్తయ్య గారు మా చెల్లెలకి చిన్న మరిది గారి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఇంతకీ చిన్న కొడుకేడ్రా? కాలేజ్కి వెళ్ళాడమ్మా. ముందు అని పిలిపించండి సరే మాట్లాడదాం. పిలిపిస్తాను. పెళ్లి చేసుకుందాం భాస్కర్. తర్వాత చేసుకుందాం. సరే చేసుకోకపోతే పోలీస్ స్టేషన్ పోదాం పా. ఏం చేస్తావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి? చూపిస్తా, ప్రూఫ్లు చూపిస్తా. ఏం ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర? నువ్వు నాతో మాట్లాడిన వీడియో కాల్ ఉంది, నువ్వు నాతో మాట్లాడిన చాటింగ్ ఉంది, తుప్పల్లో కూడా వీడియో రికార్డ్ చేసిన. అవన్నీ బయట పెడితే నా ఫ్యామిలీ బరువు పోతుంది. నీకు పెళ్లి కావాలంతేగా? పెళ్లి కావాలంతే. ఇప్పుడు మంగళసూత్రం ఎక్కడ నీ దొరుకుతుంది? జేబులో ఉంటుంది చూడు, పెట్టా నేనే. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, పిక్ పాకెట్ నేర్చుకుంటున్నావే. సరేదా, మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మంచిగా బిహేవ్ చేయి. అమ్మా అమ్మా ఎవరిరా అది? ఎవర్రా పని మనిషి తెచ్చావు? పని మంచి కాదు, నేను పెళ్లి చేసుకొని తీసుకొచ్చా. నీకు పొలాలు ఉన్నాయా? లేవు. ఆస్తులు ఉన్నాయా? లేవు. మనకున్నాయి కదా మా ఆస్తులు, మేము హ్యాపీగా కాపురం చేసుకుంటాం. మమ్మల్ని విడిచిపెట్టండి. ఏంటత్తయ్య ఇదంతా? నేను 10 కోట్ల కట్నం తీసుకొచ్చిన, ఇది 5 కోట్లు తీసుకొచ్చింది. ఆ నంగనాచి ఏం తేకుండా ఊపుకుంటూ వచ్చేస్తే మీరు సైలెంట్ గా ఉంటారండి. ఆగండి. రే చిన్నోడా పెద్దోడా, మీరేం చేస్తారో తెలీదు. వారు తిరిగే లోపు అది ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. వారం రోజులు కాదమ్మా, 2 రోజుల్లో దాన్ని ఇంట్లోకి వెళ్ళి పంపిస్తా. మీరు వెళ్ళండి, దాని పని నేను పడతా. అది ఒకసారి ఎక్కడున్నావు? ఇల్లుడు కూడా అంట్లు తోము. తోమా. నేను ఇంటి పెద్ద కోడల్ని, నేను చెప్తే చెయ్యాలి. పెద్ద కొడలు అయితే ఏమైనా పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయా? పెద్ద కొమ్ములు ఉన్నాయా?
నేను 10 కోట్ల కట్నం తీసుకొచ్చిన. ఏమో మరి ఏం తప్పు చేసావో అందుకే 10 కోట్ల కట్నం ఇచ్చినావు. ఏయ్ నోరు అదుపులో పెట్టుకో, లేకుంటే చెయ్యి లేస్తది. చెయ్యి లేస్తే మళ్ళీ తిరిగి లేస్తుంది, అర్థమైందా? ఏయ్! ఏమైంది? అది నా మీద చెయ్యి లేపిందండి. చాలా నువ్వు లోపలికెళ్ళావు. బావగారు నీతో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలి బావగారు. ఏం మాట్లాడాలి? యాక్చువల్ గా నేను తనకంటే ముందు మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని బావగారు. మీ పర్సనాలిటీ, మీ హైట్, మీ వెయిట్ అసలు ఎంత బాగున్నారు బావగారు మీరు. నన్ను అందరూ చిన్నగున్నావు అంటారు. బావగారు మనసు ముఖ్యం కాదు, మ్యాటర్ ముఖ్యం. బావగారు నన్ను పిలిచారు, నేనేమైనా తప్పు చేశానా? నువ్వే తప్పు చేయలేదమ్మా. థ్యాంక్ యూ బావగారు. ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది బావగారు. అయ్యో ఉండు, నేను తీస్తాను. ఇక్కడ కాదు రండి రండి రండి. ఓ ఇటా బావగారు ముళ్ళు చేయితోనే కాదు నోటితో కూడా తీయొచ్చు. వెళ్ళొస్తాను. సరే అమ్మా. మళ్ళీ రావద్దు బావగారు. ఎందుకు? ఎందుకంటే మీరు చేసినవన్నీ ఇందులో రికార్డ్ చేశాను బావగారు. రికార్డ్ చేసావా? మరి నీ పెళ్ళం పంపిస్తే నువ్వు పెద్ద మునగాడు అయినట్టు నా దగ్గర గొడవకు వస్తావా? ఇప్పుడు అది పోలీసులకు పంపిస్తావా? ఏపే నేను పోలీసులకు పంపనండి, నీ భార్యకు పంపుతా చాలు. నీ భార్యకు పంపుతా చాలు. ప్లీజ్ నువ్వే తప్పు చేయలేదని చెప్తాను నేను. జానకి ఏమండి పంపించేశారా? మీరు గ్రేట్ అండి. పంపలేదు. అదేంటండి నా పైన చెయ్యి లేవట్టిందండి? అది తెలియని తను. ఏమైంది? అత్తయ్య గారు అది నా మీద చెయ్యి లేపింది అత్తయ్య గారు. శాతకాన్నోళ్ళారా మీరేం చెప్పారు? అంటే అది ఇంట్లో అన్ని చోట్ల ఫోన్లు పెట్టి రికార్డులు చేస్తుందమ్మా. ఫోన్లు ఏంట్రా? నువ్వే కదా నచ్చింది దాన్ని, అది ఫోన్లు పెడుతుందిరా. నాకు పెళ్లికి ముందే పెట్టింది. ఏం చేస్తావు తెలియదు, మంచి ఇంజనీర్ పిలిపించి మొత్తం తీపిచ్చేసి. ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. హలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏంటి ప్రాబ్లం ఏంటి? మా ఇంట్లో సెల్ ఫోన్లు పెట్టి ఎక్కడెక్కడ రికార్డింగ్ చేస్తుంది. ఒక్క సెల్ ఫోన్ లేకుండా మొత్తం తీసే. ఒక్క సెల్ ఫోన్ కూడా లేదు, మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఓకే థ్యాంక్ యూ. పిలువరా దాన్ని. అమ్మా ఏమే రావే బయటికి. చెప్పండి. ఏమే వగలాడి నా కొడుకును మాయ చేసి వల్ల వేసుకొని మర్యాదకి ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా లేదా? వెళ్తావా లేదా? అత్తయ్య అత్తయ్య మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. ఏంటి గెలుస్తున్నావేంటి? నువ్వు ఎంత ఎతికినా ఒక్క సెల్ ఫోన్ దొరకదు. మొత్తం తీసేసాం. పెట్టి బేడ సర్దుకొని బయటికి పో. బయటికి పోవే. వీడియో తీస్తావా? వీడియో కనీసం తాళి పొట్టిని చూసాను, నన్ను వదిలేయండి అత్తయ్య. తాళి లేదు ఏమి లేదు, ముందు ఇంటి నుంచి బయటికి నడు. కనీసం దీన్ని చూసాను, నన్ను వదిలేయండి. ఎలా వదలాలి? ఎలా వదలాలి? ఏంటే మీరు కట్టిన తాళి అండి. నేను కట్టిన తాళి? వరకట్నం కోసం ఇంత వేధిస్తున్నా. ఏదిస్తావు? ఏం పీక్కుంటావు పీక్కో. అంటే మీకు వరకట్నమే కావాలా? మాకు వరకట్నమే కావాలి. ఏం చేస్తావు నువ్వు? మా పెద్దదిని 10 కోట్లు, చిన్నదిని 5 కోట్లు, నువ్వు 2 కోట్లని తేవాలి. వెళ్ళిపోతాను లేండి. అమ్మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది. ఇంటికి పట్టిన సీసీ కెమెరా పోయింది. వెళ్ళండి. ఏంటే ఎవరు వెళ్ళేది? మీరే కదా. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మీరు వెళ్ళకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. సెల్ ఫోన్ లేవుగా. సెల్ ఫోన్ లేకపోతే ఏంటి? ఈ తాళుందిగా, ఈ తాళుందిగా. మీరు ఇలాంటిది ఏదో చేస్తారని ఇందులో కూడా కెమెరాలు పెట్టా. నేనే పోతాను. అమ్మా బాబు నువ్వు నా కొడుకు కాదు బాబు. ఇన్ని రోజులు నేను దాచుకుని నిజం బాబు ఇది.
ఎక్కడికి? నేను కూడా వెళ్ళిపోతానే. ఇంట్లో ఒక్కో కెమెరా కూడా లేదు, శోభనం చేసుకుందాం పదండి. అమ్మయ్యా, డ్రోన్ పెట్టా. ఎందుకే? వాళ్ళందరూ కలిసి నన్ను బయటికి నెట్టేద్దాం అనుకున్నారు. నా సేఫ్టీ కోసం నేను పెట్టుకున్నాను. డ్రోన్ లో సంసారం చేయాలి. ఆ. సరే పద. మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు ఎలా ఉంది ఈ స్కిట్? భాస్కర్ గారు, యు హ్యావ్ అ స్ట్రాంగ్ టీమ్ అండి. కాన్సెప్ట్ ఉంది కానీ ఎక్కడ కామెడీ కొంచెం మిస్ అయిందండి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్, ఇంకొంచెం కామెడీ అవి ఉండుంటే బాగుండేదేమో. డీసెంట్ ప్లే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు గారు, ఆల్రెడీ చూసాను, స్కిట్ లాగే అనిపించింది నాకు. ఓకే, బట్ నీకున్న ఆర్టిస్టుల స్ట్రెంగ్త్ తోటి ఎంగేజింగ్ గా ఉంది. బట్ నీ దగ్గర నుంచి ఇంకా ది బెస్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. భార్య భర్తలు ఇద్దరు డాక్టర్ అయితే ట్రీట్మెంట్ ఏమో గానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది అంటున్నారు మన రాఘవ్ గారు. ఇంతకీ ఆ భార్య భర్తలు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. నేను డాక్టర్ గోరింక, మా ఆవిడ డాక్టర్ చిలక. ఇదేదో పెద్ద బ్యూటీగా ఉంటుందని పెళ్లి చేసుకోలేదండి. మా ఇద్దరు డ్యూటీ ఒకటని పెళ్లి చేసుకున్నాను. అసలు ఇద్దరు డాక్టర్లు కలిస్తే ఏమొస్తుందో తెలుసా అండి? పుల్లి డాక్టర్ వస్తాడు. ఏమండి, ఎపిసోడ్ మీతోటే స్టార్ట్ అవుద్ది, మీతోటే ఎండ్ అవుద్ది. మళ్ళీ మధ్యలో ప్రోమోల్లో పడాలని ఆవేశాలు వద్దండి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, మీరు చెప్పాలి. అది మొగుడిని ఒక 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా బతకనివ్వరండి. అడుగు అడుగు. మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు కానీ తెచ్చుకోలేరు, ఏంటది? పక్కింటి సరోజ, పక్కింటి సరోజ. జోక్ 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 వేసింది. హాస్పిటల్కి వెళ్ళి టైం అయిపోతుంది. పద వెళ్ళిపోదాం, పద. అమ్మోన్ ధర ఉంటే చచ్చిపోయేటండి. అశోక, పేషెంట్లు ఎవరన్నా వచ్చారా? అక్కడ రాలేదు. అలా ఇరిచినట్టుగా చెప్పకూడదురా. పేషెంట్లు వస్తే మనకు డబ్బులు వస్తాయి, కొద్దిగా ఆశాజనకంగా మాట్లాడాలి. నీకు పేషెంట్లు కావాలంతేనా? కావాలి. మీ దగ్గరికి అది కంగారు పడకండి. ఇవన్నీ వినబడలే, ఇవన్నీ కనబట్టలేదు. కొంచెం ఎవరికైనా కనిపిస్తుంది. మొక్కలు నొప్పి పెడుతున్నాయిరా. పేషెంట్ దొరికాడు. మొన్న ఇలాగే 104 డిగ్రీలతో పేషెంట్ వచ్చాడు ఇక్కడ జ్వరంతో. ఏం చెప్పాడో తెలుసా అండి? ఏం చెప్పారో చెప్పు. ఉప్పుకొలతో దిష్టి తీసుకో తగ్గిపోద్ది అన్నాను. ఇది ఇలాంటి దిక్కుమాల జవాబులు ఇస్తే పేషెంట్లు ఇక్కడికి ఎందుకు వస్తారండి? అంటే నాదా తప్పు అంటారు? తప్పు నీదే. మీకు తప్పు నీదే. హాస్పిటల్ పేరు ఎవరైనా ఇలా పెడతాడా? ఏం పెట్టావు చూడు, చివరి చూపు హాస్పిటల్ అంట. పేషెంట్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. ఒకసారి ఇక్కడికి వచ్చేంటే హెల్దీగా ఉండాలి, మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఇదే చివరి చూపు నా ఉద్దేశం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? హైట్ పెరగడానికి ఏమైనా మందు ఉంటే చెప్పండి డాక్టర్. అది ఆయన అడిగారా? వెళ్ళి ప్రాబ్లం ఏంటి చెప్పు కరెక్ట్ గా. నాకు బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుందండి, ఏమైనా మందు ఉంటే ఇవ్వండి. ఎవరిని పట్టిన ఏమడుతున్నారా? అవన్నీ తెలితే ఆడే వాడతారు కదా. కరెక్ట్ గా చెప్పు, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్పండి ఒకసారి. ఫైల్స్ ఉంది డాక్టర్ గారు. పైన చూస్తున్నావు ఎట్రా? కింద చూడలేక. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. నొప్పి ఆపరేషన్ చేయండి. ఏమి డాక్టర్ నువ్వు ఆపరేషన్ ముందు టెస్ట్లు అవి చెయ్యవా? ఇప్పుడు నేను 20 టెస్టులు రాస్తాను, 30,000 అవుతుంది. అయినా కూడా నేను ఆపరేషన్ చెయ్యాలంటాను. ఏం చేయమంటావు చెప్పు? ఆపరేషన్ చేయమంటాను. వెరీ గుడ్. ఏర్పాట్లన్నీ చేయించు. ఒక నిమిషం. హలో శ్మశాన్ వాటికండి. ఆపరేషన్ థియేటర్ లో ఫోన్ చేసి ఏర్పాట్లన్నీ చేయమని చెప్తున్నాను నేను. మీరేం కంగారు పడకండి సార్, అంతా సగ్గిపోతుంది. అందుకే కడుపు నొప్పి ఎక్కడ? కడుపు నొప్పి ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుందా? ఎక్కువ వస్తుందా కడుపు నొప్పి? కడుపులో ఎక్కడ? ఈ భూగోళంలో నొప్పి ఎక్కడని అడుగుతున్నాను.
బాగానే చేస్తారా? స్కిట్ అంటే అజిట్ అవుతుంది కానీ ఆపరేషన్ బాగా చేస్తాడు వీడు. పేషెంట్ కి ధైర్యం నింపాలి. స్కిట్ పెడతాడే. ఆపరేషన్ మొదలు పెడేద్దాం. టెంపరేచర్ చూడు, టెంపరేచర్ చూడు. ఏంటి ఉప్పుగా ఉంది? ఇందాక పేషెంట్ వస్తే సంకలో పెట్టాను. కడగాలి కదా, సాయంత్రం కడుక్కున్నా. సాయంత్రం కడగమాను. కడుతాడు. ఇలా రా, పేషెంట్ గారు వచ్చారు. ఇది మా ఆవిడ, తను డాక్టర్ చిలక, నేను డాక్టర్ గోరింక. ఇద్దరం కలిసి ఇక్కడ సర్జరీలు చేస్తూ ఉంటాం. ఇది ఒక ఫ్యామిలీ హాస్పిటల్ అన్నమాట. ఒక ఫ్యామిలీ హాస్పిటల్ కాబట్టి పేషెంట్స్ ని మా ఫ్యామిలీ మెంబర్ గా చూసుకుంటూ ఉంటాం. ఇది మామూలు ఆపరేషన్ కాదు, ఫ్యామిలీ ప్లానింగ్. దాదా తొందరగా మత్తి ఇచ్చేసేయ్. నేనివ్వను. మత్తి ఇచ్చేసేయ్ చెప్తాను. అది వచ్చేస్తుందిలే సరోజ, మత్తు. అదెందుకు ఇస్తుందండి? సరోజ ఎందుకు ఇస్తుంది? మీకు నమస్కారం. నాకేదైనా తేడాగా వచ్చిందా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మర్యాదగా చేయండి ఆపరేషన్. నువ్వు ఉండాలి కదా అప్పుడు దాకా. ఈయన ఇంటింటికి వెళ్ళి ఇంజక్షన్లు పొడుచుకుంటుంటే ఈయన బాధ చూడలేక మా నాన్న ఇదిగో ఈ పాత బిల్డింగ్ లో హాస్పిటల్ పెట్టుకోమని ఇచ్చాడు. ఇప్పుడు ఇది రాసిపోతే నేను ఆపరేషన్ చేయలేమనుకుంటున్నావా? రోడ్డు మీద రేకులు చెట్లేసి నేను ఆపరేషన్ చేస్తాను ఏమనుకుంటావా? రేకుల చెడ్డా? మనిషి అనుకున్నారా గేదె అనుకున్నారా? మీ గొడవలు ఇంట్లో పెట్టుకోండి, ఇక్కడ కాదు. కానీ పోలీస్ కంప్లైంట్ అంటున్నాడు. బంగారం, అసలు ఈ పెద్ద పోలీస్ కంప్లైంట్ అంటున్నాడు. ఎందుకు చెప్పు, మనకి గొడవలు అంత సీరియస్ గా చూడకు. నాది తప్పు, ఓకేనా? సారీ, నేనే సారీ చెప్తాను. నాది తప్పు, నాది తప్పు. తప్పు నాదిరా, తప్పు నాదిరా. అంతా మీరు ధైర్యంగా ఉండండి. పొట్ట కోయిస్తాను. ఓ బ్లడ్ చాలా పోతుంది. డాక్టర్, ఆ కాటన్ అందుకోండి. నేనివ్వను, సరోజ వచ్చిస్తుంది. సరోజ ఎలా ఇస్తుందండి? నాకు తెలియకడుతుంది. పెద్దానికి సరోజ ఫోన్ చేస్తే ఇచ్చేద్దే. ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. నెంబర్ ఉంటే చేస్తారా? ఇలా పైకి చూడు కోసేసాను. ఎలా ఉందో చూసావా లోపల? సూపర్. ఒరే సోంబేరి, అదేమైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకున్నావా? అది వంటగది, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్ అని చెప్పడానికి. ఊరుకోండి సార్, అంతకన్నా పెద్దగా ఉంది సార్ ఇది. ఇదిగో ఆ పైన చూసావా కనబడుతుంది, అది దాన్ని లివర్ అంటారు. మరి సరోజని లవర్ అంటారు. మళ్ళీ సరోజ. నువ్వు ప్రతి దానికి అలా ఫీల్ అయిపోకు. ఎందుకు ఇలా అరుస్తున్నారు మీరు? నేను ఎక్కడ అరిచాను? నువ్వు కదా అసలు గొడవ స్టార్ట్ చేసింది. నేను ఎక్కడ గొడవ స్టార్ట్ చేశాను? మీరే సరోజ. అసలు ఎవరి సరోజ? ఆపు, ఏడవలసింది మనం కాదు, పేషెంట్. సరే, బాగా నొప్పి పెడుతుందా అండి? బాగా. డాక్టర్, అక్కడ నొప్పి తగ్గించడానికి రెడ్ కలర్ ఇంజెక్షన్ ఉంటుంది, అది ఇచ్చేసేయండి. రెడ్ వద్దండి, బేబీ పింక్ ఇద్దాం. బేబీ పింక్? పర్పుల్ కలర్ ఇద్దాం. పర్పుల్ కలరా? నువ్వేనా చీరల షాపింగ్ చేస్తున్నావు అనుకుంటున్నావు ఇక్కడ? నీ ఒంటికి మ్యాచ్ అయ్యేవి కాదు, ఇతను ఒంటికి ఏమి మ్యాచ్ అవుతాయో ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి ఇక్కడ. మామగారు, ఏంటి డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చారంటే మీరు? తర్వాత చెప్తాను కానీ నువ్వేంటి మా అమ్మాయితో గొడవ పడుతున్నావంట? మీకు ఎలా తెలిసింది? ఆడే చెప్పాడు. లైవ్ పెట్టా బాగుంటదని. మీరు కూల్గా ఉండండి, తగ్గిపోద్ది, ఆగండి. ఇంతకీ ఈడవడు? పేషెంట్ అండి. పేషెంటా? ప్రాబ్లం ఏంటి? అది కడుపు నొప్పి వస్తే ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేషన్? అబ్బే, బోరుకు వచ్చేసిందండి, ఆయిల్ చేంజ్ చేయాలి. మా మామగారు బైక్ మెకానిక్ అండి, పొరపాటున వచ్చారు. కాదండి, బాడీ అనుకున్నారా బండి అనుకున్నారా? డాక్టర్ గారి ఫోన్. ఎవరు? సరోజ. అలా కాదండి. ఒరే దరిద్రుడా, సరోజ కాదురా, నా ఫ్రెండ్ సిరాజ్. డాక్టర్, ఇంత పెద్ద పొట్టకి ఎలాగైనా 2-3 బండిల్స్ దారం పడుతుంది. ఆ దారం అందుకుంటూ కుట్లేసేద్దాం. ఇవ్వదు. మీరేం కంగారు పడకండి సార్, ఆ దారం ఏదో నేనే తెచ్చి నేను కుట్లేస్తాను.
వచ్చింది కొద్దిగా లాగు చెప్తాను, దారం లాగు కుట్లేసేద్దాం. ఇప్పుడు దాకా లాక్కుని వచ్చాను, మీరు చెయ్యొస్తే ఎదరికెళ్తాను. చిట్టు కాదు దారం. డాక్టర్ గంట అయిపోయింది, అది ఇస్తారా అయ్యారా? డాక్టర్ గారు అతను ఇందాక కూడా వచ్చాడు, నేను చూశాను. అతనికి ఇవ్వాల్సిందేది ఇచ్చి పంపించేయండి. డబ్బులు అనుకుంటున్నారేమో, డబ్బులు కాదండి, కిడ్నీ అండి. మొన్న కడుపు నొప్పి లేచిందని హాస్పిటల్కి వచ్చా, ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేశారు, కిడ్నీ పోగొట్టేశారు. నా కిడ్నీ ఇప్పటివరకు ఇవ్వలేదు. కిడ్నీ పోగొట్టాడా? అంటే ఇక్కడ పడిపోయింది, దొరికేద్దే. కొద్దిగా దారం వచ్చేస్తే కొద్దిగా దారం వచ్చేస్తే ఆ దారం అంతా తీసేసి కుట్టేస్తావా? అంతే అంతే. కొద్దిగా దారం పట్టుకోండి, అది లాగండి లాగండి, కొంచెం కొంచెం, ఇంకా ఇంకా. పేషెంట్ గారు చాలు చాలు వచ్చేసేయండి, తీసుకోండి. సూదుందా? సూది లేదండి, కత్తి. ఏముండవు ఇక్కడ. చాలు. ఎంత ఆపరేషన్ చేసినప్పుడు కొద్దిగా ఫీజు కూడా ఇవ్వాలి, మా కత్తిరి కూడా ఇచ్చేయాలి. ఫీజు కావాలి? ఎస్. నీకు సింగిల్ ఫీజు అక్కర్లేదు, 1 month సరిపోయినట్టుగా. సార్ నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? గుడ్ రాఘవ, బాగా ఎంటర్టైన్ చేసాం. కాన్సెప్ట్ బాగుంది, ఫ్లో ఆఫ్ ద క్యారెక్టర్స్ అందరికి చాలా బాగా వచ్చినాయి. మొత్తం స్కిట్ ని ఆర్గనైజ్ చేయడంతో పాటు నీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఓవరాల్ స్కిట్ గుడ్ ఎంటర్టైన్మెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్. నచ్చింది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్ చాలా బాగుంది రాఘవ గారు, బాగా నవ్వుకున్నాం. గుడ్, వెరీ గుడ్. అండ్ మీరిద్దరు మాట్లాడడం, తర్వాత మధ్య మధ్యలో అప్పారావు గారి ఇంటర్ఫియరెన్స్ రావడం, అవన్నీ కూడా చాలా చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. సో ఇదండి మన ఇవాల్టి జరిగిన ధమాకేదార్ ఫ్రైడే ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్, సీ యు టుమారో.